అమెరికా వాళ్ళు ఒక చెత్త ఎక్స్ప్లెనేషన్, ఎందుకు పనికిరాని ఒక నీచమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు భారతదేశం మీద సెకండరీ శాంక్షన్స్ వేస్తున్నందుకు. భారతదేశము ఆయిల్ కొంటుంది, చైనా వాళ్ళు భారతదేశం కంటే ఎక్కువ కొంటున్నారు రష్యా నుంచి. అయితే చైనా వాళ్ళ మీద మాత్రము శాంక్షన్స్ వేయము అంటున్నారు. ఎక్స్ప్లెనేషన్ ఎంత చెత్తగా ఉందో చూడండి. ఏంటంటే చైనా వాళ్ళు ఆయిల్ కొని రిఫైన్ చేసి మళ్ళీ వేరే కంట్రీస్ కి పంపుతున్నారు, అమ్ముతున్నారు. సో చైనా మీద వేస్తే కనుక గ్లోబల్ గా ఇన్కన్సిస్టెన్సీ వస్తుంది. మేము చైనా మీద వేస్తే కనుక ఆ రేట్ అనేది వేరే కంట్రీస్ మీద కూడా వస్తుంది. మేజర్ గా యూరోప్ కి అమ్ముతుంది చైనా. అది మెయిన్ రీజన్. అందుకే యూరోప్ కన్సర్న్ రైజ్ చేసింది. ఎప్పుడైతే భారతదేశం మీద, అదే మీద చైనా మీద, రష్యన్ ఆయిల్ కొనే కంట్రీస్ మీద వేస్తాను ఎక్స్ట్రా టారిఫ్ అన్నప్పుడు యూరోప్ కన్సర్న్ రైజ్ చేసింది. ఎందుకంటే చైనా అమ్ముతుంది యూరోప్ కి, భారతదేశం కూడా చాలా కంట్రీస్ కి అమ్ముతుంది. చైనా అంట కంట్రీస్ ప్రపంచం కోసం చేస్తుందంట, భారతదేశం ఏమో వాళ్ళ నీడ్స్ కోసం చీప్ గా వస్తుందని చెప్పి భారతదేశం తీసుకొని మళ్ళీ చీప్ గానే అమ్ముతుంది వేరే దేశాలకి. కానీ చైనా అనేది మాత్రం రిఫైన్ చేసి బెటర్ గా అమ్ముతుంది అని చెప్తున్నారు. బేసికలీ రిఫైన్మెంట్ అనేది భారతదేశంలో ఎక్కువ జరగట్లేదు అని చెప్పి వేస్తున్నాను. భారతదేశం కంట్రీ నీడ్స్ కోసం చేస్తుంది ఎక్కువ, కానీ చైనా అనేది ప్రపంచం కోసం చేస్తుంది అని చెప్పి ఈ వర్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. వీళ్ళు చేసిన తప్పుని బేసికల్లీ వీళ్ళు కప్పిపుచ్చుకుంటానికి, ఏదో మాటలలా వెళ్ళబుచ్చడానికి చెప్తున్నారు. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ చైనా హాస్ గివెన్ సపోర్ట్ టు ఇండియా వెన్ ఎవర్ 25% ఎక్స్ట్రా టారిఫ్ వేసినప్పుడు చైనా హాస్ గివెన్ సపోర్ట్ టు ఇండియా. కానీ ఇప్పుడు చైనాకి వేయకుండా భారతదేశం వేశారంటే చైనా హ్యాస్ అన్ ఎడ్జ్. అంటే యుఎస్ చైనాకి ఎడ్జ్ ఇస్తుంది, చైనాకి సపోర్ట్ చేస్తున్నట్టు ఇండైరెక్ట్ గా. ఎప్పుడైతే భారతదేశానికి అంటే ఇక్కడ ఒక ఫ్రిక్షన్ ఇండియాకి చైనాకి క్రియేట్ చేయాలి, డివైడ్ అండ్ రూల్ పాలసీ ఒక రకంగా చెప్పాలంటే. చైనా ఇప్పుడు కామ్ అయిపోద్ది ఇండియాకి అంత సపోర్ట్ కి రాకుండా ఉండడానికి. అండ్ బ్రిక్స్ లో కూడా ఇండియా అనే యూ మీన్ టు సే లైక్ రష్యాకి బెటరే, చైనాకి బెటరే. ఇండియా ఒక్కదాన్ని కొంచెము తగ్గించుకుంటానికి, అంటే ఎందుకు అంత సపోర్ట్ ఇవ్వటం, నాకు బానే ఉంది కదా, నాకేం శాంక్షన్స్ అయ్యలేదు కదా అన్న ఫీలింగ్ రావడానికి ఒక రకంగా సపోర్ట్ ఇచ్చిపుచ్చుకోకుండా తగ్గించుకోవాలని చెప్పి ఇది అనదర్ స్ట్రాటజిక్ మూవ్. బట్ ఐ థింక్ వీఆర్ ఆల్ అవేర్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్దీ యాక్షన్స్ డన్ బై వెస్ట్ అండ్ యుఎస్ కంట్రీస్. అండ్ ఆబ్వియస్లీ ఎవరికి సపోర్ట్ చేయదలుచుకోరు. ఐ మీన్ టు సే లైక్ యుఎస్ ఆటలేవి ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ సాగవు. బ్రిక్స్ ఈజ్ ఆల్రెడీ లైక్ వెరీ స్ట్రాంగ్లీ మానిటరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ transaction and action of what US is doing. Let us see how this goes, the total picture and game of US.